రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొక్కొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ మిర్చి సాగుకు సిద్ధమవుతున్న రైతులు అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. పంటలకు రక్షణగా ప్లాస్టిక్ మల్చింగ్, తక్కువ నీటితోనే అధిక దిగుబడులు తీసుకునే అవకాశం. కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూర సాగు, ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్న రైతు. వర్షాకాలంలో జీవాలకు ఆశించే వ్యాధులు, నివారణ చర్యలకు పలు జాగ్రత్తలు. ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పంట పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్ రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు 10 నుండి 18 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. అయితే ఖరీఫ్లో మిరప సాగు చేసే రైతులు అధిక దిగుబడి పొందాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. ఇది సుగంధ ద్రవ్యాల పంటగా ప్రసిద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉండడంతో రైతులు నిరంతరాయంగా ఈ పంటను పండిస్తున్నారు. ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరప కారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగి ఉండడమే కాకుండా వంటకాలకు, తినుబండారాలకు ఎరుపుదనాన్ని తెస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్తో దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతోంది. ఈ పంటను పండించేటప్పుడు విత్తనం ఎంపికతో పాటు నారు పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పైరు ఎదుగుదల సమయంలో వచ్చే చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తించి నివారించాలి. అంతేకాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మిరప సాగుకి 6.5 pH గల నేలలు అనుకూలమైనవి. ఇసుకతో కూడిన నల్ల నేలలు ముఖ్యమైనవి. ఎక్కువ నీటి నిలక లేకుండా చూసుకునే విధంగా మనం ఈ యొక్క నేలను ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క వర్షాకాలం తగ్గట్టుగా మనం చలికాలం తగ్గట్టుగా ఏ నారు పెంచుకుంటున్నాము అనేది ఆ విత్తనం సెలక్షన్లోనే మనకు ముఖ్యంగా ఉంటుందండి. ఎందుకంటే తట్టుకునే రకాలు ఎంచుకోవడం ద్వారా మనకు రైతు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మంచి విత్తనం ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా నారు యొక్క పెంపకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే నారు సరిగా పెంచుకున్నట్లయితే ఎక్కువ విత్తన వృధా అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఖర్చు కూడా మనకు రైతుకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో ముఖ్యంగా నారుమూలను తయారు చేసుకునేటప్పుడు 1 మీటర్ వెడల్పున్నటువంటి నారుమడిని 15 సెంటీమీటర్ ఎత్తుగల నారుమూలను తయారు చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఎత్తైన ఈ యొక్క మళ్ళ ద్వారా మనకు నారు ఎక్కువగా మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఎత్తైన మళ్ళు తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ట్రైకోడర్మా విరిడి వెర్మికమిషన్ కల్చర్ తయారు చేసుకుని ఈ యొక్క ట్రైకోడర్మా కల్చర్ని మన ఈ యొక్క మళ్ళ పైన చల్లుకోవడం ద్వారా నారుకులు తెగుల్ని నివారించుకునే విధంగా మనం ఒక మిరప బిల్లుని తయారు చేసుకోవాలి. దీనిలో భాగంగా విత్తన శుద్ధి అనేది ఇంకో ముఖ్యమైన అంశము. ఈ యొక్క విత్తన శుద్ధిలో మనకు 1 కిలో మిరప విత్తనాలకి ఒక 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ మందును ఈ యొక్క వైరస్ తెగులు నివారించడానికి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ యొక్క రసం పీల్చే పురుగు నుంచి బయట తప్పించుకోవడానికి 8 గ్రాముల ఇమ్డాక్లోపిడ్ మందును ఈ యొక్క కిలో విత్తనానికి పట్టించడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము తప్పించుకోవచ్చును. అదేవిధంగా క్యాప్టెన్ మ్యాంకోజేబ్ అనే మందులు మనకు శిలీంద్రనాశకాలని మన ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు కలుపుకున్నట్లయితే మనకు తెగుల నుంచి మనము ఈ యొక్క పంటను కాపాడుకునే విధంగా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నారు కూడా మనకు మంచిగా మొలకెత్తిన నాణ్యమైన నారు మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మొలకెత్తిన నారుని మనము నార్మల్ నుంచి మనము మెయిన్ ఫీల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క వరుసకు వచ్చేసి 60 సెంటీమీటర్లు, ఒక మొక్కకు వచ్చేసి 15 సెంటీమీటర్లు మనము పెట్టుకోవడం ద్వారా మనకు మనం ఎక్కువ కరెక్ట్గా మనము అధిక సంతృప్త పద్ధతిలో మనము మొక్కలను పెంచుకోవచ్చును. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ గాలి సోకే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెల్లదోమ కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మనకు ఈ యొక్క వరుసల యొక్క దూరము మనం మెయింటైన్ చేయవచ్చును.
ఈ యొక్క పంట సాగు చేసేటప్పుడు మనకు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు 120 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్, భాస్వరము, అదేవిధంగా 48 కిలోల యొక్క పొటాషియం ఎరువులను మనము ఒక ఎకరానికి సరిపడా మనం ఇచ్చుకోవచ్చును. 30, 45, 60 రోజుల్లో ఈ యొక్క నత్రజనిని మనము ఈ యొక్క 120 కిలోలని 3 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే మనకు మొక్కల యొక్క పెరుగుదల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రైతుల యొక్క యాజమాన్యం చేసేటప్పుడు, అదేవిధంగా మనకి ఇంకోటి నారు నాటుకున్న తర్వాత కలుపు సమస్య కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనము నివారణ పొందడానికి నాటిన 48 గంటల్లో మనము పెండి మిత్రుల మందుని 1.3 లీటర్ నుంచి 1.6 లీటర్ని 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క కలుపును కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా నాటుకున్న తర్వాత మనకు ఎక్కువగా మొదటగా మనకు కాండము కింద భాగము కొట్టేస్తుంటే మనకు బ్యాక్టీరియా అని శిలీంధ్రాన్ని మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి రైతులు నాటినప్పుడు వర్షం ఇట్లా వచ్చినట్లయితే మనకు బ్లాటెక్స్ మందుని అంటే కాపర్ క్లోరైడ్ మందు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 టన్నులు కలుపుకొని ఈ యొక్క మొక్కలు ఎక్కడైతే చనిపోతున్నాయో అవి గమనించుకున్నట్లయితే మనకు నాటిన తర్వాత మనకు ఎక్కువ మోటారీ లేకుండా మనం కాపాడుకునే విధంగా ఈ యొక్క శిలీంద్రనాశకాన్ని మనం పిచికారీ చేసినట్లయితే మనకు వేరు తడిచే విధంగా చేయడం ద్వారా మనకు ఎక్కువ మొలక మనకు వృధా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క మొలక మంచిగా బలంగా ఎన్నుకుంటే మనకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. పోషకాహారంపై పెరిగిన అవగాహనతో ఆకుకూరల వినియోగం పెరిగింది. ఆకుకూరల్లో మనకు కావలసిన లవణాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దఫదఫాలుగా ఆకుకూరలు విత్తుకుంటూ ఏడాది పొడవునా ఆదాయాన్ని తీసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకుకూర తోటను చూడండి. కొబ్బరి చెట్ల మధ్యలో సాగు చేస్తున్న ఈ రైతు పేరు వెంకన్న బాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన ఈయన తనకున్న కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూరను సాగు చేస్తున్నారు. దఫదఫాలుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చేలా సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. నేను తోటకూర సాగు చేస్తున్నాను. 6 ఎకరంలో మొదట ఒకసారి దుక్కు దున్నించుకోవాలి. తర్వాత పెంటేసి ఒక 6 ఎకరంలో ఒక 13 నుంచి 15 బళ్ళు ఎరువేసుకుని మళ్ళీ రెండోసారి దున్నించుకోవాలి. తర్వాత విత్తనాలు వచ్చేసి తణుకు నుంచి తెచ్చుకుంటాను. కేజీ వచ్చి 200, 6 ఎకరానికి 20 కేజీలు పడతాయి. 20 కేజీలకి 4000 అవుతుంది నాకు. తర్వాత నేను విత్తనాలు తెచ్చేసుకున్నాక వరుసెట్టి 3 రోజులు తడుపుతాను గింజలు వేసేసి. మొలకొచ్చిన తర్వాత రోజు పడతాను. తర్వాత ఎరువులు వచ్చేసి గోదావరి గోల్డ్ కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ వేస్తాను. 5 కేజీలు 700 అయ్యి ఆర్గానిక్ ఎరువులు. 6 ఎకరం కాబట్టి ఒక 20 కేజీలు తెచ్చుకుంటే సరిపోయాయి. తర్వాత 18 రోజులు ఇద్దరు మనుషులు ఏకదటిగా కష్టపడతాము. గంజేరు ఉంటే గంజేరు, కలుపు ఉంటే కలుపు తీసి బయట వేస్తాము. అయితే ఈ తోటకూర సాగు 20 నుంచి 25 రోజులకు వస్తుంది. 6 ఎకరం తోట కాబట్టి ఒకసారి మనం సేల్ చేయలేము కాబట్టి ఎక్కడ ఎదిగితే అక్కడ తీసుకుని మేమే అమ్ముకుంటాము. మళ్ళీ రేపొద్దున వచ్చి నీళ్ళు పడతాం. మళ్ళీ ఒక తీత అవ్వగానే మళ్ళీ ఇంకో తీత వస్తుంది. పెద్ద మొక్కలు ఏరేస్తాం, కింద చిన్న మొక్క ఉంటుంది, మళ్ళీ వస్తుంది నీళ్ళు పెడితే. అలాగా మేము 2 నెలల వరకు ఇందులోనే ఉంటాం. నెల రోజులకి మొక్క వస్తుంది, అమ్మడానికి ఇంకో నెల. నాకు దీనికి 20 నుంచి 25,000 ఖర్చు అవుతుంది. కానీ నాకు 35,000 నుంచి 40,000 వరకు లాభం వస్తుంది. అయితే మేము ఈ తోటకూరకు వచ్చేసి ఏ పురుగుల మందు కొట్టం. ఒకసారి పట్టుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరే పట్టుకెళ్తారు. దీనికి వచ్చేసి మేము బోర్లతోటి నీళ్ళు పడతాము. ఈ ఎండాకాలం కాబట్టి ఎక్కువ నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి తీయడం మొదలు పెడతాం. కూరని 150 నుంచి 180 కట్టలు తీస్తాము. కట్ట వచ్చేసి 15 రూపాయలు. తీసిన తర్వాత మేము నల్లమట్టి ఉంటుంది కాబట్టి కడిగేస్తాము. పెడితే సంచులో పెడితే ఉక్కుపోతుంది. మామూలుగా బయట పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది. తెల్లారి పొద్దున్న సదిరికి లైన్కి వెళ్తాం. 6 వెళ్తాము, 10 అమ్ముకుని వచ్చేస్తాం ఇంటికి. రోడ్డు పక్కన అమ్ముకుంటాం. మళ్ళీ కొంతమంది వచ్చి కొనుక్కుని వెళ్తారు తోటలోకి వచ్చి. ఇలా మొత్తం మీద తోట అంతా అయిపోయేపటికి 6,000 నుంచి 7,000 కట్టలు వస్తాయి. 7,000 కట్టల మీద ఇంకా ఎక్స్ట్రా అవుతే అంత లాభం వస్తుంది. మ్యాక్సిమం అయితే ఇప్పటికి ప్రజెంట్ 35,000 నుంచి నాకు 40,000 వరకు లాభం వచ్చినట్టే. 7,000 కట్టలు దాటి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. తొలకరి ప్రారంభమైంది. వర్షాలు ఆలస్యమైన చాలా వరకు చిరుజల్లులు పట్టడంతో అక్కడక్కడ పచ్చిక బయలు పెరిగాయి. అయితే కొత్త చిగుళ్లను అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినటం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది.
నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ 3 నెలలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధుల్ని గుర్తించగానే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెప్తున్నారు పివి నరసింహరావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు అధికంగా రావడంతో మందలో మరణాల శాతం పెరిగి రైతులు నష్టపోతున్నారు. ఎండాకాలం పోయింది, వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొలకరిలో ముఖ్యంగా చిటుక రోగం, నీలినాలుక, గాలికుంటు వ్యాధి, పిపిఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్ర నష్టం ఏర్పడుతుందంటూ తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా. మరి ఈ రోగాలు మనము ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే తొలకరి వర్షాలు స్టార్ట్ అవ్వగానే మనకు చిటుక రోగం అంటామండి. ఇది క్లాస్ట్రిడియం పర్ఫరెన్జెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. మరి ఇవి గడ్డిలో మనకి లోపల స్పోర్స్ ఫామ్లో ఉంటాయండి. వర్షాలు పడగానే అవి బయటికి వచ్చి గడ్డి, భూమి మీద ఉన్న గడ్డి మరి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ మేసినట్లయితే వాటి నుంచి పొట్టలోకి వెళ్ళి సూక్ష్మజీవులు మరి విష పదార్థాలను విసర్జిస్తాయి. కాబట్టి ఆ విష పదార్థాల ద్వారా ఇవి చనిపోవడం జరుగుతుంది. మరి ఈ చిటుక రోగంలో జ్వరంతో ఉంటాయి, నీరసంగా ఉంటాయి, మేత మేయకుండా ఒక మూలకి కూర్చొని ఉండేటట్లు ఉంటాయి. మరి ఇవి గమనించుకొని ముందుగానే మనము నివారణ చర్యలుగా వాటికి నట్టల మందులు తాగించుకొని వ్యాక్సిన్లు కూడా వేసుకోవాలి. ఇంటరోటాక్సిమియా వ్యాక్సిన్ ఉంటుందండి. ఇది VBRI వాళ్ళు సప్లై చేస్తారు. మరి మనము ఈ వ్యాక్సిన్ కొనుగోలు చేసి తొలకరి వర్షాలకు ముందే ఒక 10 నుంచి 15 రోజుల ముందే ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చుకున్నట్లయితే మరి మనకు ప్రికాషన్గా పనిచేస్తుంది. బ్లూ టంగ్, నీలి నాలుక అంటాము. మరి అలానే PPR అంటే పెస్టిసైడిస్ రూమినెన్షియం, ఇది కూడా మరి పారుడు రోగము అని అంటాము. మరి ఈ వ్యాధులు కూడా కొద్ది లక్షణాలు సేమ్ 3 ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వాటికి 3 కూడా ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మనము ఈ 3 రకాల టీకాలను ఈ వర్షాకాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. మరి PPRలో కూడా మనకు మూతి చుట్టూ పుండ్లు అవ్వడం కానీ, కాళ్ళ గిట్టల మధ్యలో చీలుకపోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలానే బ్లూ టంగ్, నీలి నాలుక అంటామండి. దోమల ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి మరి కొట్టాల చుట్టుపక్కన కూడా మనము దోమలు లేకుండా వేపాకు పొగ బాగా పెట్టినట్లయితే ఈ దోమల నుంచి నివారించుకోవచ్చు. దీనిలో కూడా నాలుక మొత్తం నీలి రంగులో మారిపోయి విష పదార్థాలంతా బాడీ అంతా సంక్రమణ ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలలో అలా వేసుకుంటే మనకు ఈ వ్యాక్సిన్ సరిపోతుందండి. మరి అలానే ఈ వ్యాక్సిన్ వేసుకునే ముందు ఖచ్చితంగా మనము నట్టల నివారణ చర్యలు, నట్టలు ఏమున్నాయి అని పేడ పరీక్ష చేసి నివారణ మందు మనము వేసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్లు మంచిగా పనిచేసి మరి ఆరోగ్యంగా ఉంటాయండి. వర్షాకాలంలో జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్ధకమైన ఆహారం అందుబాటులో ఉంచితే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెంది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ కొట్టాలలో కూడా పొడి వాతావరణము మనము ఉండేటట్లు చూసుకోవాలి. ఈ వర్షాకాలంలో బురద ఉండకుండా మరి నీటి ద్వారా కూడా మనకి రోగాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి పాకురు లేకుండా నీట్గా డైలీ క్లీన్ చేస్తూ వాటికి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మరి అలానే పోషణ కూడా మరి పశుగ్రాసాలు బయట పిడుగులు పడటం కానీ, వర్షపు జల్లులలో కూడా ఇవి తడిసిపోయి జలుబు అది చేసి మనకు ఎక్కువగా రోగాల బారిన పడుతుంటాయి, నీరసించి పడిపోతుంటాయి. కాబట్టి సరి అయిన పశుగ్రాసాలు, పౌడర్ ట్రీస్ కానీ, చెట్ల పశుగ్రాసాలు కానీ, వేపాకు కానీ, సుబాబులు ఇలాంటివి మనము పోషణ పరంగా అలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుండాలి. మేక పిల్లలు కానీ, గొర్రె పిల్లలు కానీ నేల నాకకుండా మరి ఖచ్చితంగా ఖనిజ లవణాల ఇటుకలను మనము షెడ్లలో, పాకలలో వేలాడ తీసుకున్నట్లయితే ఇవి మట్టిని నాకకుండా ఆ ఖనిజ లవణాల మిశ్రమం ఇటుకలను నాకుతూ ఉంటాయి. వాటి నుంచి డెఫిషియన్సీ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఏదైనా అనిమల్స్ సిక్కున్నట్లయితే వాటిని సపరేట్ చేసి వేరే షెడ్లలో ఉంచి మరి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసి వాటిని తర్వాత మందుతో కలిపినట్లయితే అంటువ్యాధులు కూడా ఒకదాని నుంచి ఒకదానికి రాకుండా ఉంటాయండి. మరి ఈ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మరి టీకాలు వేసుకున్నట్లయితే వర్షాకాలంలో కూడా మనము ఖచ్చితంగా లాభాలు చూసుకోవచ్చు. పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు దిగుబడులు రాక, పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాల వైపు అడుగులు వేస్తున్నారు.
నీటి వనరులు తక్కువ ఉన్న చోట పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభపడుతున్నారు. అయితే వీటిని సాగు చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవటం ఎంతో ముఖ్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైన ప్లాస్టిక్ మల్చింగ్ విధానం ద్వారా నేలలోని తేమని కాపాడుకోవటంతో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధానం రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు సరైన నీటి తడులు అందక వడలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. దీనివలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది. నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్థాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీనివలన పోషకాలన్నీ పంట తీసుకునేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కనిపిస్తుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల దృష్ట్యా రైతులందరూ కూడా ఉద్యాన పంటల రైతులందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో నారు నాటుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా మల్చింగ్ పద్ధతి. ఎందుకంటే పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల మనం పెట్టుకున్న నారటువంటిది ఎక్కువ బాష్పోత్సకానికి గురయ్యి మొక్క వల్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మొక్క దగ్గర వాతావరణాన్ని, ఆ యొక్క సూక్ష్మ వాతావరణాన్ని మనము చల్లబరచడం కొరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవాలి. ముఖ్యంగా మనకు పాతకాలంలో వచ్చేసి మనకు ఎక్కువగా వరి పొట్టు, మనకు వరిగడ్డి, అలాగే రాలిపోయిన ఆకులు, కొన్ని గులకరాళ్ళు, మనకు పల్లిపొట్టు, ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించి మనకు ఆ యొక్క మొక్క యొక్క కింది భాగాన్ని కప్పించేవారు. ఇంకా చుట్టూరా మనకు ఏదైనా పద్ధతిని కప్పించడం మనం మల్చింగ్ అంటాము. ఈ యొక్క మల్చింగ్లో ముఖ్యంగా మనకు ప్రస్తుతము LLDPE యొక్క మెటీరియల్తో తయారైనటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ మనం వాడుతూ ఉన్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఏంటంటే ఎక్కువగా మనకు మన్నికైనటువంటివి, అలాగే గాలిని ఎటుకుండా పోనివ్వకుండా ఉంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది ఉష్ణోగ్రత తట్టుకొని మొక్కకు ఎలాంటి హాని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఎక్కువగా మంది రైతులు ఉపయోగించడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే రైతులందరూ కూడా నీటిని ఆదా చేస్తుంది. మినిమం ఒక 80% నీటిని ఆదా చేస్తుంది. అదేవిధంగా కలుపు సమస్యను ఎక్కువగా మనకు మల్చింగ్ వేయడానికి కారణం ఏంటంటే కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మల్చింగ్ వేయడం వల్ల మనకు ఒక 30 నుంచి 50% వరకు మనకు ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనం అధిగమించవచ్చును. అదేవిధంగా దీని ద్వారా మనకు వేసినటువంటి ఎరువులు కూడా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క చుట్టూరా ఉన్నటువంటి వాతావరణం అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మల్చింగ్ వల్ల ఆ యొక్క మొక్క దగ్గర ఉన్నటువంటి సూక్ష్మ పీడలు కానీ సూక్ష్మజీవులు ఏవైతే మనకు హానికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క మల్చింగ్ వేసుకోవడం వల్ల మన రైతులందరికీ కూడా ముందుగానే మనకు చాలా రకాలుగా మనకు మొక్కకు మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఈ మల్చింగ్ వేసుకునే ముందు కూడా మనకు మల్లు తయారు చేసుకుంటాము. అంటే మనకు ఎత్తైన మల్లు తయారు చేసుకుని దానిపైన మన డ్రిప్ పద్ధతిలో డ్రిప్పులు పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఎత్తు మల్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మట్టి అనేది బాగా లూజ్గా ఉండడం వల్ల కూడా మనకు పెట్టిన నారు అనేది కూడా బాగా లోతుగా పెరిగి వేర్లు ఎక్కువగా పెరిగి మనకు పైన కొమ్మలు అనేవి కూడా ఎక్కువ రావడం వల్ల మనకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా మనకు ఎక్కువ గాలి లేని సమయంలో, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూడా ప్లాస్టిక్ మల్చింగ్ కొన్నిసార్లు సాగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయం కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు బెడ్ పైన ఎప్పుడైతే వేస్తామో చుట్టూరంగా కూడా సైడ్స్ అన్నీ కూడా మనము ఒక 7 నుంచి 8 సెంటీమీటర్ల మట్టితో కప్పించడం వల్ల ఈ యొక్క మల్చింగ్ ఎగిరిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మల్చింగ్ వేసుకునే ముందు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ యొక్క భూమిని దుక్కిని సరిగా చేసుకోవాలి. లేదంటే మనం మల్చింగ్ వేసినప్పుడు అక్కడక్కడ రాళ్ళు ఉండడం వల్ల కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. ముఖ్యంగా మల్చింగ్ మనకు కూరగాయలు తీసుకుంటే మనకు 20 నుంచి 35 మైక్రాన్ల మందం ఉన్నటువంటి మల్చింగ్ షీట్ మనం వాడుతూ ఉంటాము. అదేవిధంగా పండ్ల తోటలో అయితే మనకు 50 నుంచి 100 మైక్రాన్ల ఉన్నటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము దానికి కావాల్సిన తీరులో మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు మార్కెట్లో వచ్చేసి 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్ల మల్చింగ్ షీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము వేసుకునే పంటను ఆధారం చేసుకుని మనము ఆ యొక్క పంటగా మనకు మొక్క దూరం బట్టి మనం రంధ్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మల్చింగ్ షీట్కి. ఇప్పుడు ఉన్న మార్కెట్లో మనకు ఆల్రెడీ రంధ్రాలు చేసినటువంటి మనకు మల్చింగ్ షీట్ మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ యొక్క మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు డ్రిప్ పద్ధతి వాడుతున్నాం కాబట్టి
ఇచ్చే ఎరువుల్ని కూడా మనము డ్రిప్లో ఇస్తాము. దీన్ని ఫర్టిగేషన్ అంటాము. కాబట్టి మనం ఇచ్చినటువంటి వేరు వ్యవస్థకి ఏదైతే మన ఎరువు ఉంటుందో ఆ ఎరువు అనేది వృధా కాకుండా మొక్కకు అందుతుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.